నమస్కారం అండి. నా పేరు కాంతమ్మ. మనం ఈరోజు మొక్క జీవన చక్రంలో అవసరమైనటువంటి ప్రాణాధార మూలకాల గురించి, వాటి యొక్క పరిమాణం గురించి, వాటి యొక్క ఆవశ్యకత గురించి కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మరియు ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, తృతీయ పోషకాల గురించి కూడా తెలుసుకుందాం. ప్రాణాధార మూలకాలంటే హైడ్రోజన్, ఆక్సిజన్, కార్బన్, ఈ మూడింటిని కూడా ప్రాణాధార మూలకాలని అంటాం. ఈ ప్రాణాధార మూలకాల యొక్క పాత్ర మొక్క జీవన చక్రంలో 90% ఉంటుంది. వీటిలో ఆక్సిజన్ పాత్ర 44% ఉంటుంది, కార్బన్ పాత్ర 40% ఉంటుంది, హైడ్రోజన్ పాత్ర 6% ఉంటుంది. మిగిలిన 10% ప్రథమ, ద్వితీయ, తృతీయ పోషకాల వినియోగం ఉంటుంది. వీటిలో ప్రథమ పోషకాల యొక్క పాత్ర 5% గాను, ద్వితీయ పోషకాల పాత్ర 3% గాను, తృతీయ పోషకాల పాత్ర 2% గాను ఉంటుంది. మొక్క జీవన చక్రంలో 90% ఉన్నటువంటి ప్రాణాధార మూలకాలలో ఆక్సిజన్ అత్యంత ప్రాముఖ్యమైనది. సాధారణంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే మొక్క కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుందని సాధారణంగా అందరికీ తెలిసిన విషయం. కానీ మొక్కలో శ్వాసక్రియ అనేది 2 రకాలుగా జరుగుతుంది. మొక్కలో 2 రకాల శ్వాసక్రియలు జరుగుతాయి అని చెప్పుకున్నాం కదా. ఈ మొక్క పై భాగంలో ఉన్నటువంటి ఈ ఆకుల ద్వారా గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ మనకు విడుదల చేస్తుంది. ఇకపోతే రెండో రకం ఏంటంటే ఈ వేర్ల వ్యవస్థ. ఈ వేర్ల వ్యవస్థ ద్వారా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. ఇలా 2 రకాల శ్వాసక్రియలు అనేది ఈ మొక్కలో జరుగుతాయి. మొక్క బాగా పెరగాలంటే మొక్క వేరు వ్యవస్థ కూడా సక్రమంగా పెరగాలి. దానికోసం మొక్క వేరు వ్యవస్థ సక్రమంగా పెరగాలంటే నేల గుల్లబారినట్లుగా మృదువుగా ఉండాలి. ఇలా మృదువుగా ఉన్నప్పుడు మాత్రమే మొక్క వేరు వ్యవస్థ బాగా లోపలికి వెళ్ళి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా మృదువుగా ఉన్నటువంటి నేలలో మొక్కకు ఆక్సిజన్ లభ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. భూమిలో మొక్కకు ఆక్సిజన్ లభ్యత ఎప్పుడైతే పెరుగుతుందో అక్కడ సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కల వేరు వ్యవస్థకు పోషకాలు అందిస్తాయి. ఈ విధంగా భూమిలో ఆక్సిజన్ లభ్యత పెరగడం వల్ల వేర్ల వ్యవస్థ పెరిగి తద్వారా నీటిలోని మినరల్స్ని గ్రహించి మొక్క బాగా పెరుగుతుంది. అంటే మొక్క వేరు వ్యవస్థ పెరుగుదల అనేది సక్రమంగా గనక లేకపోతే మొక్క గిడసబారిపోతుంది లేదా నశించిపోతుంది. అంటే మొక్క వేరు వ్యవస్థ పెరుగుదలకు తగినటువంటి వాతావరణాన్ని భూమిలో మనమే కల్పించాలి. అంటే ప్రత్యేకించి మనం చేసేదేమీ లేదు. భూమి యొక్క భౌతిక స్వరూపాన్ని నాశనం చేయకుండా, అనగా మితిమీరిన రసాయనాలు వాడకుండా భూమి యొక్క భౌతిక స్వరూపం నాశనం చేయకుండా ఉంటే చాలు. మరియు సేంద్రియ పద్ధతులను పాటిస్తూ సహజంగానే భూమిలో కార్బన్ శాతాన్ని పెరిగేలా చేసినప్పుడు మట్టి రేణువుల మధ్య దూరం అనేది ఏర్పడి తేలికగా ఆక్సిజన్ లభ్యత పెరుగుతుంది. తద్వారా ఆ వాతావరణంలో సూక్ష్మజీవుల వృద్ధి అనేది పెరిగి మొక్కలకు పోషకాలు అందించేటటువంటి పనితీరు కూడా మెరుగుపడుతుంది. అది ఎలాగంటే మనం ఇంతకుముందు వీడియోలో మనం చర్చించినట్లుగా సూక్ష్మజీవులు పోషకాల రూపాన్ని మార్చి, అంటే అందుబాటు రూపంలో లేనటువంటి పోషకాలను మొక్క తీసుకోగలిగినటువంటి రూపంలోకి మార్చి సూక్ష్మజీవులు మొక్క వేరు వ్యవస్థకు అందిస్తాయి. ప్రక్రియ అంతా కూడా సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి అవసరమైన ఆక్సిజన్ లభ్యత వల్లే జరుగుతుంది. ఇలా సూక్ష్మజీవులు పెరిగి సూక్ష్మజీవులు మొక్కలు 2 కూడా ఒకదానికొకటి పరస్పరం సహాయం చేసుకుంటూ జీవిస్తాయి. రసాయనాలు ఎక్కువగా ఎందుకు వాడవద్దు అంటున్నామంటే వాడకం వలన మట్టి రేణువుల మధ్య దూరం అనేది తగ్గిపోయి భూమిలో ఆక్సిజన్ లభ్యత అనేది తగ్గిపోతుంది. దీని వలన భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు వృద్ధి అనేది క్రమేపీ తగ్గి నేల యొక్క ఆరోగ్యం అనేది పూర్తిగా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఏదైతే మొక్కలకు ఈ రసాయనిక ఎరువులు ఇస్తున్నామో వాటిలో కొంత మేరకు మాత్రమే పోషకం ఉంటుంది. మిగిలినంతా కూడా ఆ పోషకాన్ని పట్టి ఉంచడానికి పిప్పి ఉంటుంది.
ఈ పిప్ అనేది భూమిలో కరగకుండా ఒక పొరలాగా ఏర్పడుతుంది. దీని కారణం చేత రసాయన ఎరువులు వాడినప్పుడు కొద్దిగా భూమిలో చౌడు లక్షణాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్నటువంటి వ్యవసాయ పరిస్థితుల రీత్యా భూమిలో ఆక్సిజన్ లభ్యత అనేది చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటంటే భూమిలో కర్బన శాతం తగ్గిపోయి భూమిలో మట్టి రేణువుల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. ఈ కర్బన శాతం పెంచడానికి పచ్చిరొట్ట ఎరువుల ద్వారా కానీ పశువుల ఎరువుల ద్వారా కానీ భూమిలో కర్బన శాతాన్ని పెంచవచ్చు. అందువలనే ఆక్సిజన్ అనేది అన్ని మూలకాల్లో అత్యంత ప్రధానమైనది. కనుక ఈ ఆక్సిజన్ లభ్యత అనేది భూమిలో పెరిగేలా చేయడమే ఈ వ్యవసాయానికి ప్రధానమైనది. మిగిలిన మూలకాల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం.